ప్రతిఛాయ మూవీ చూస్తే బేసికలీ ఇది ఒక పొలిటికల్ డ్రామా. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక సీనియర్ పాలిటిషియన్ చుట్టూ ఈ కథ అంతా తిరుగుతుంది. బయట చూడటానికి ప్రజలకు చాలా మంచివాడు లాగా, నీతిమంతుల్లాగా అనిపించే నాయకుడు అసలు ఇన్సైడ్ నుంచి చూస్తే ఎంత కన్నింగ్ గా ఉంటాడు అనేది మెయిన్ థీమ్. అలాగే వాళ్ళ ఫ్యామిలీతో, ముఖ్యంగా కొడుకుతో ఉండే తండ్రి కొడుకుల రిలేషన్షిప్ ఎలాంటిదనే చూపించారు. దీంతో కార్పొరేట్ పవర్స్ ఎలా ఎంటర్ అవుతున్నాయి, పొలిటికల్ స్కాండల్స్ ఎలా జరుగుతున్నాయి అనే టాపిక్ ని కూడా టచ్ చేశారు. బి ఉన్నికృష్ణన్ గారు ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది షరీఫుద్దీన్ గురించి. కార్పొరేట్ విలన్ రోల్ లో అసలు చింపేశాడు. తన స్టైల్, స్వాగ్ అండ్ యాక్టింగ్ మాత్రం సూపర్ అనిపించింది. అండ్ సీనియర్ యాక్టర్ బాలచంద్ర మోహన్ గారు తన పొలిటీషియన్ క్యారెక్టర్ ని న్యాయం చేశారు. పబ్లిక్ ఫిగర్ గా, కన్నింగ్ లీడర్ గా ఆయన రెండు షేడ్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఇక స్టోరీలో కొత్తదనం అసలు లేదు. ఇది ఒక 10 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేదేమో, కానీ ప్రెజెంట్ జనరేషన్ మాత్రం చాలా అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. సినిమా ఎగ్జిక్యూషన్ అసలు బాగాలేదు. చాలా స్లోగా అండ్ డ్రాగింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాము. తల్లి కొడుకుల రిలేషన్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, కానీ మనకు అసలు ఎమోషన్ కనెక్ట్ ఫీల్ అవ్వదు. ఇక మెయిన్ గా నివిన్ పాలి గారి స్టార్ట్ అని డైరెక్టర్ గారు సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఆ క్యారెక్టర్ మనల్ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. టెక్నికల్ గా చూస్తే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ జస్టిన్ వర్గీస్ గారు ఇచ్చారు. అది పర్వాలేదు, కానీ మూవీ టోన్ కి పెద్దగా సెట్ కాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సిండేది. ఆ మూవీలో అసలు అవసరం లేని స్లో మోషన్ సీన్స్ చాలా పెట్టారు. కట్ చేసి ఉంటే మూవీ లెంత్ చాలా తగ్గేది అండ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉండేది. సో ఫైనల్ గా చెప్పాలంటే నీకు ఓల్డ్ స్టైల్ పొలిటికల్ డ్రామాస్ అండ్ చాలా స్లో పేస్డ్ మూవీ సిస్టమ్ ఉంటే ఈ మూవీని ఏప్రిల్ 24 నుండి జియో హాట్‌స్టార్ లో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్ మాత్రం ఈ మూవీ చాలా బోర్ కొట్టచ్చు, అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మన ఛానల్ లో ఎవరే వీకెండ్ రిలీజ్ అయ్యే అన్ని మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.